ఈ వీడియో చూస్తున్న ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు నా నమస్కారాలు, విద్యార్థులకు నా ఆశీస్సులు. సో, నేను మీ తెలుగు ట్యూటర్. సో, ఈ రోజు నుండి అయితే మీకు ఐఐటీ ఫౌండేషన్ సంబంధించిన క్లాసెస్ అనేవి డైలీ ఒక వీడియో అనేది పోస్ట్ చేస్తాను. సో, చేసేటప్పుడు మ్యాథమెటిక్స్‌కి ఒక వీడియో అంటే ఆల్టర్‌నేటివ్‌గా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీస్ అనేవి వస్తుంటాయి. ప్రతి వీడియో కూడా మీకు 4 స్టేజెస్‌లో చెప్పడం జరుగుతుంది. సో, 4 స్టేజెస్ ఏంటంటే స్టేజ్ 1లో మీకు 8th స్టాండర్డ్ వరకు కవర్ చేయడం జరుగుతుంది. అప్ టు 6th, 7th, 8th స్టాండర్డ్ వరకు కలిపి మీకు లెవెల్ 1 వీడియో గాని వస్తుంది. అంటే లెవెల్ 2 వచ్చేసరికి మీకు 9th స్టాండర్డ్ అండ్ లెవెల్ 3 వచ్చేసరికి 10th స్టాండర్డ్ అండ్ లెవెల్ 4 అంటే డైరెక్ట్లీ గోస్ టు ది జేఈ మెయిన్స్ అంటాం కదా. సో జేఈ మెయిన్స్ కానివ్వండి లేదా ఐఐటీకి సంబంధించి ఎంట్రన్స్లో వచ్చేటటువంటి మోడల్లో మీకు తయారు చేయడం జరుగుతుంది. అండ్ ప్రతిరోజు కూడాను ఒక వీడియో ఇవ్వడం జరుగుతుంది. ఆ వీడియోకి సంబంధించిన వర్క్ షీట్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేయడం జరుగుతుంది. మీరు వాటిని అయితే ప్రాక్టీస్ చేయండి. సో చాలామంది అయితే కామెంట్ చేశారు, సో ఇది చిన్న క్లాసుల వాళ్ళకి చాలా హెవీ అవుతుందని. సో అందరికి కూడా నేను అభ్యర్థించేది ఒకటే విషయం. సో ప్రతి 100 మందిలో విద్యార్థులకు కూడాను 85% మంది యావరేజ్ వరకు ఉంటే మిగతా 15% మంది హైయర్ ఐక్యూ స్టూడెంట్స్ ఉంటారు. సో ఇలాంటి హైయర్ ఐక్యూ స్టూడెంట్స్ పేరెంట్స్ కానీ అవేర్నెస్ కానీ కలిగి ఉంటే వాళ్ళు అయితే ఏం చేస్తారంటే లక్షలు పెట్టి ఐఐటీ ఫౌండేషన్ కోర్సెస్ అని వేరే తరగతికి అయితే పంపిస్తున్నారు. వాట్ అబౌట్ ది రూరల్ స్టూడెంట్స్? ఎందుకు మరి రూరల్ స్టూడెంట్స్లో ఉండే వాళ్ళు కూడా ఇలాంటి అవకాశాలు ఎందుకు కల్పించకూడదని నాకు చిన్న ఆలోచన వచ్చింది. సో ఇది ఎవరిని బలవంతం పెట్టేది కాదు, అంతేకాకుండా ఎవరిని ప్రత్యేకించి ఉద్దేశించింది కూడా కాదు. సో మీకు ఇంట్రెస్ట్ బట్టి ఈ క్లాసెస్ని చూడండి అండ్ నాలెడ్జ్ని గెయిన్ చేయండి. అండ్ వీడియోస్ అనేవి కంటిన్యూస్గా వస్తూ ఉంటాయి. అండ్ సేమ్ కామన్ థింగ్, ఐ డోంట్ ఆస్క్ యూ టు సబ్స్క్రైబ్ ఎనీవన్. సో ఎవరిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి అని బలవంతం అయితే లేదు. వీడియోస్ వస్తూ ఉంటాయి, వాటిని అయితే చూడండి, చూసి మీ నాలెడ్జ్ని అయితే గెయిన్ చేసుకోండి. సో ఫస్ట్ డే అయితే ఈరోజు అయితే మీకు కెమిస్ట్రీతో స్టార్ట్ చేస్తున్నాను. సో రసాయన శాస్త్రంలో ఉండేటటువంటి బేసిక్స్ నుండి అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో జీరో నాలెడ్జ్ నుండి మనం హయ్యర్ లెవెల్ వరకు తీసుకెళ్దాం. సో లెవెల్ 1 కెమిస్ట్రీలో ఫస్ట్ లెసన్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు అయితే పదార్థం అంటే ఏమిటి, వాట్ ఈజ్ అ మ్యాటర్ అనే కాన్సెప్ట్ నుండి స్టార్ట్ చేస్తున్నాను. సో చివరి వరకు వీడియో చూడండి అండ్ డిస్క్రిప్షన్లో మీకు పెట్టిన వర్క్ షీట్స్ మీరు ప్రాక్టీస్ చేయండి ఫర్ బెటర్ పెర్ఫార్మెన్స్. అండ్ ఇక్కడ బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంస్ సంబంధించి 2 క్లాసులు కూడా మీకు రావడం జరుగుతుంది. సో అంటే చెప్పేటప్పుడే రాయడం ఇంగ్లీష్ మీడియంలో రాస్తాం, ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే తెలుగు మీడియంలో చెప్పడం జరుగుతుంది. సో బోత్ మీకు రెండింటిలో యూజ్ అవుతుందని ఆశిస్తున్నాను. సో లెట్స్ స్టార్ట్. మీకు ఉపయోగపడుతున్న సమాచారం అనిపిస్తే మాత్రం మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఇక క్లాస్లోకి వెళ్దాం మనం. ఇక ఫస్ట్ అయితే ఈరోజు మన టాపిక్ ఏంటంటే మ్యాటర్. సో పదార్థం అంటే ఏమిటి, పదార్థంలో ఉండేటటువంటి నిర్మాణాలు ఏంటి ఉంటాయో ఒకసారి చూద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ క్లాస్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈరోజు మన టాపిక్ అయితే ఏమని చెప్పుకున్నామంటే పదార్థము అంటే ఏమిటనే గురించి మాట్లాడుకున్నాం. సో పదార్థము అని పిలుస్తాం తెలుగులో, అయితే ఇంగ్లీష్లో అయితే దీన్నే మ్యాటర్ అని పిలుస్తాం. అసలు పదార్థం అంటే ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకు తెలియాలి. సో మన రసాయన శాస్త్రం పరంగా చూసుకున్నట్లయినా లేదా భౌతిక శాస్త్రం పరంగా చూసుకున్నట్లయితే ఏదైనా సరే ఒక వస్తువు ఉందనుకోండి, ఆ వస్తువుకి కొన్ని లక్షణాలు అయితే కలిగి ఉంటాయి. అంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దాని అంటే వాల్యూమ్ అని పిలుస్తాం, ఘనపరిమాణము అని పిలుస్తాం అనమాట. ఫస్ట్ థింగ్ ఈజ్ వాల్యూమ్ అని పిలుస్తాం. అంటే వాల్యూమ్ అంటే ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనిపైన ఒక ఐడియా ఉండాలి. ఘనపరిమాణం అంటే ఏమిటి, ఏదైనా ఒక వస్తువుని తీసుకొని మనం ఒక శూన్యంలో పెట్టామనుకోండి, సో దీన్ని ఏమని పిలుస్తాము, ఘనపరిమాణం అని పిలుస్తాము. సో ఘనపరిమాణం అంటే ఏమిటి, ఏదైనా ఒక వస్తువుని తీసుకొని మనం శూన్యంలో పెట్టామనుకోండి, అదేం చేస్తా చెప్పండి, కొంత స్థలాన్ని అయితే ఆక్రమిస్తుంది. ఇలా ఆక్రమించే లక్షణాన్నే మనం ఏమని పిలుస్తామంటే వాల్యూమ్ అని పిలుస్తాం అనమాట. గుర్తుంచుకోండి, వాల్యూమ్ ఈజ్ నథింగ్ బట్ ఆక్యుపైయింగ్ ది ప్లేస్. సో ఓకే, ఇలా ఆ ప్లేస్ని ఆక్యుపై చేస్తుంది, దీన్నే మనం ఏమని పిలుస్తామంటే వాల్యూమ్ అని పిలుస్తాం. అండ్ నెక్స్ట్ సో దానికి కొంత ఏముంటుంది, మాస్ అయితే ఉంటుంది. మాస్ అంటే ఏంటి, ద్రవ్యరాశి అని పిలుస్తాం. ప్రతి వస్తువు కూడాను మనకేముంటుంది, కొంత ద్రవ్యరాశి అయితే కలిగి ఉంటుంది. సో ఇలా ద్రవ్యరాశిని కలిగి ఉండడం కూడాను ఏదైనా ఒక వస్తువుకు ఉండాలి. అండ్ తర్వాత వచ్చేసరికి దానికి ఉండేటటువంటి మరో ఇంపార్టెంట్ ఏంటంటే షేప్ అనమాట. సో షేప్ అనేది నిజానికి ఇది కొన్ని వాటికి అపియరెన్స్కి ఉంటుంది, కొన్నింటికి అపియరెన్స్లో ఉండదు అనమాట. సో షేప్ అనేది ఉండొచ్చు లేదా ఉండకపోవచ్చు అనమాట. ఇలా కొన్ని బేసిక్ ఫిజికల్ ఫీచర్స్ అనేది ఫాలో అయినట్లయితే అలాంటి వస్తువుని మనం ఏమనొచ్చు, పదార్థము అని చెప్పవచ్చు అనమాట. సో పదార్థాన్ని ఏ విధంగా నిర్వచిస్తామంటే ఏ సబ్స్టాన్సెస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ ఫిజికల్ అపియరెన్స్ అండ్ బిహేవియర్ హ్యావ్ సర్టెన్ థింగ్స్ ఇన్ కామన్ లైక్ దిస్ మాస్ అండ్ స్పేస్, mass and volume and also some shape also, then the object is known as matter. అంటే ఏదైనా ఒక వస్తువుకి కొంత ఘనపరిమాణము ద్రవ్యరాశిని కలిగి ఉంటూ కొంత ఆకారాన్ని కానీ అది ప్రదర్శించగలిగితే దాన్నే మనం ఏమని పిలుస్తామంటే పదార్థం అని పిలుస్తాం. పదార్థం అని చెప్పడానికి ఇక్కడ
ఇక్కడ ఏం చెప్పక్కర్లేదు అంటే దాని యొక్క భౌతిక స్థితిని మనం లెక్కలో తీసుకోవాల్సిన అవసరం లేదు. మరి ఈ భౌతిక స్థితిని ఆధారంగా చేసుకుని పదార్థాన్ని మళ్ళీ వర్గీకరించడం అనేది జరుగుతుంది. అయితే పదార్థంలో ఏముంటాయి? సో డాల్టన్ చెప్పినటువంటి అణు సిద్ధాంతం ప్రకారం అకార్డింగ్ టు ది డాల్టన్ థియరీ డైరెక్ట్గా ఏం చెప్తా ఉంటే ప్రతి పదార్థం కూడాను మనం బ్రేక్ చేస్తూ పోయినట్లయితే ఎట్ ఎ సర్టెన్ టైంలో మరి ఇండివిజిబుల్ పార్టికల్ అయితే మిగిలిపోతుంది. సో మరి దాన్ని ఇక మనం బ్రేక్ చేయలేం అనమాట. అలాంటి అన్బ్రేకబుల్ పార్ట్ అయితే వస్తుంది. దాన్నే మనం ఏమని పిలుస్తామంటే సింపుల్గా అణువు అని పిలుస్తాం అనమాట. ఓకేనా, అణువు అని పిలుస్తాం. దాన్నే మనం ఏమని పిలుస్తాం, మాలిక్యూల్ అని పిలవచ్చు అనమాట. సో ఇలా చివరికి మనకి అన్బ్రేకబుల్గా పార్ట్ అయితే మిగిలిపోతుంది. సో గుర్తుంచుకోండి. సో మ్యాటర్స్లో ఏముంటాయండి అంటే మాలిక్యూల్స్ ఉంటాయి అని గుర్తుంచుకోవాలి. సో మరి ఈ పదార్థాన్ని దాని యొక్క భౌతిక స్థితిని ఆధారంగా చేసుకొని అకార్డింగ్ టు ద ఫిజికల్ స్టేట్ ఆఫ్ ఎ మ్యాటర్ హౌ మెనీ టైమ్స్ వీ కెన్ క్లాసిఫై. సో గైస్ ఇక్కడ చూడండి, మీరైతే చాలా పోటీ పరీక్షలు ఇంకా ఫ్యూచర్లో ఫేస్ చేయాల్సి ఉంటుంది. పదార్థానికి ఎన్ని స్థితులు ఉంటాయి, హౌ మెనీ స్టేట్స్ ఆర్ దేర్ ఫర్ ఎనీ మ్యాటర్. సో సాధారణంగా మన టెక్స్ట్ బుక్లో ఉండేవి ఏంటి అండ్ ప్రజెంట్ రీసెర్చ్లో జరుగుతున్నవి ఏంటి అండ్ ఇంకా రీసెర్చ్లో స్టార్టింగ్ కండిషన్లో ఉన్నవి ఏంటి కూడా మనం చూడాలి. సాధారణంగా మన పదార్థాలు ఎన్ని రకాలని చెప్తే మీరు 3 రకాలని చెప్తారు. ఫస్ట్ వన్ సాలిడ్ అండ్ సెకండ్ వన్ ఇస్ ద లిక్విడ్ అండ్ థర్డ్ వన్ ఇస్ ద గ్యాస్ అని చెప్తారు. అంటే ఘన పదార్థాలు, నెక్స్ట్ ద్రవ పదార్థాలు అండ్ వాయు పదార్థాలు అని పిలుస్తారు. అయితే రీసెంట్గా ఇంకో పదార్థానికి కూడా భౌతిక స్థితిలోకి ఫిజికల్ స్టేట్లోని దానికి ఏం చేయాలో ప్లేస్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తున్నారు. చూద్దాం సార్ ఏంటది. ఏదైనా ఒక సాలిడ్ని తీసుకొని దాన్ని కంటిన్యూగా మీరు హీట్ చేస్తూ ఉన్నారనుకోండి. సో ఏదైనా ఒక సాలిడ్ని తీసుకొని మీరు కంటిన్యూగా హీట్ చేశారనుకోండి, ఏమవుతుంది చెప్పండి, ఇట్ విల్ బి టర్న్ ఇంటూ లిక్విడ్. అయితే బిఫోర్ టర్నింగ్ కంప్లీట్లీ లిక్విడ్ అంటే పూర్తిగా ద్రవ స్థితిలోకి రాకముందు ఆ పదార్థాన్ని మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా అంటే దాన్ని ఏమని పిలుస్తాం, సగం ఘన పదార్థంగాను సగం ద్రవ పదార్థంగా ఉంటే మధ్యస్థంగా ఉండిపోతుంది అనమాట. ఆ స్టేట్నే మనం ఏమని పిలుస్తాం అంటే ప్లాస్మా అంట అనమాట. గుర్తుంచుకోండి, ప్లాస్మా ఐ థింక్ ఇట్ ఈస్ ప్లాస్మా. సో దీన్ని కూడాను మనకి కొత్తగా రీసెంట్ చేస్తున్నాను అనమాట. వాట్ ఈస్ ద ఫోర్త్ స్టేట్ ఆఫ్ ఎనీ సబ్స్టాన్స్ ఆర్ మ్యాటర్ అంటే ప్లాస్మా అని పిలుస్తారు. బట్ ఇంకా అదర్ స్టేట్ అయినా ఉందా అంటే ప్రస్తుతానికి అయితే రీసెర్చ్లోనే ఉంది. బోస్-ఐన్స్టీన్ కండెన్సిటీ అని పిలుస్తాం అనమాట. అది ఇంకా రీసెర్చ్లోనే ఉంది. 5th టైప్ అయితే ప్రజెంట్ అయితే మనకి 4th స్టేట్ అనేది తొందరలో మనకి రాబోతుంది. సో సాలిడ్ అండ్ లిక్విడ్ అండ్ గ్యాస్ అనమాట. అయితే ఇక్కడ చిన్న డౌట్, అసలు పదార్థం అనేది ఈ 3 స్టేజెస్లో ఉండడానికి గల కారణాలు ఏంటి? వాట్ ఆర్ ది ఫ్యాక్టర్స్ దట్ షుడ్ బి ఏ సబ్స్టెన్స్ బికమ్ ఎస్ ఎ సాలిడ్ అండ్ సబ్స్టెన్సెస్ బికమ్ ఎస్ ఎ లిక్విడ్ ఆర్ గ్యాస్. అంటే ఒక పదార్థం ద్రవ పదార్థం గాను, ఘన పదార్థం గాను లేదా వాయు పదార్థం గాను ఉండడానికి కారణాలు ఏమిటి? అన్నీ సాలిడ్గా ఉండొచ్చు కదా, లేదా అన్నీ లిక్విడ్గా ఉండొచ్చా, లేదా అన్ని గ్యాస్ స్టేజ్లో ఉండొచ్చు కదా, ఎందుకు ఇలా డిఫరెంట్ స్టేట్లో ఉంటాయి అంటే ఇక్కడ కూడా మనం చూడాలి. ఏదైనా ఒక పదార్థం తీసుకున్నట్లయితే ఆ పదార్థం అనేది సాలిడ్, లిక్విడా, గ్యాస్ అవ్వడానికి మనకి 2 ఫ్యాక్టర్స్ అయితే పనిచేస్తాయన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 ఫ్యాక్టర్స్ అని పిలుస్తాం అనమాట. ఫస్ట్ వన్ ఏంటంటే దాంట్లో మనం చెప్పేది ఏంటంటే ఫస్ట్ వన్ మనం ఇంటర్ మాలిక్యులర్ స్పేస్ అని పిలుస్తాం అనమాట. ఇంటర్ మాలిక్యూల్ స్పేస్ అని పిలుస్తాం అనమాట. దాన్ని ఏమని పిలుస్తామంటే కణాంతర స్థలము అని పిలుస్తాం. అంటే ఏదైనా కణానికి మధ్యలో కానీ స్పేస్ ఉందనుకోండి, సో మనకి ఏం చెప్తామంటే మాలిక్యూల్కి మధ్యలో స్పేస్ ఉందనుకోండి, అలా స్పేస్ ఉన్నట్లయితే అవి ఏమవుతాయంటే దూరంగా అడ్జస్ట్ అవుతాయి. సో ఇన్ కేస్ అవి దగ్గరగా సాలిడ్ అంటే దగ్గరగా ఉన్నాయనుకోండి, ఒకదాని కూడా అటాచ్డ్ అయి ఉంటే దాన్ని సాలిడ్ అంటారు. సో నియర్ బై ఉన్నాయనుకోండి, వాటి మధ్య స్పేస్ అనేది కాస్త డిఫరెంట్గా ఉందని దాన్ని లిక్విడ్ అంటారు. సో ఇంకొకటి ఏంటంటే పూర్తిగా వాటి మధ్యన ఇంటర్ మాలిక్యూల్ స్పేస్ ఎక్కువగా ఉంటే దాన్ని గ్యాసెస్ అంటారు అని చెప్తారు అనమాట. సో ఫస్ట్ రీజన్ ఈజ్ ఇంటర్మాలిక్యులర్ స్పేస్ అంట. అండ్ సెకండ్ వన్ ఈజ్ ఇంటర్మాలిక్యులర్ ఫోర్స్ అని పిలుస్తాం అనమాట. ఇంటర్మాలిక్యులర్ ఫోర్స్ అని పిలుస్తాం అనమాట. అయితే ఈ ఫోర్స్ అనేది ఏ విధంగా పనిచేస్తుందంటే అట్రాక్షన్ అనమాట. సో ఇక్కడ చూసుకోండి, ఇంటర్ మాలిక్యులర్ అట్రాక్షన్ అని పిలుస్తాం. అంటే ఏంటి సార్ ఇంటర్ మాలిక్యులర్ అట్రాక్షన్ అంటే? సో దీన్ని డైరెక్ట్గా మనం అర్థం చేసుకోవాలంటే మళ్ళీ 2 టైప్స్ అని చెబుతాం. కణాల మధ్య నుండి ఆకర్షణ బలం, ఇది మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. సో ఫస్ట్ వన్ ఏంటంటే కోహెసివ్ అంటే, రెండోది అదెసివ్ అని పిలుస్తాం. కోహెసివ్ అంటే ఏమిటి? సో ఇది కూడా మనకు తెలిసి ఉండాలి. కోహెసివ్ అండ్ అదెసివ్ అంటాం అనమాట. సో ఈ బలాలు కూడా ఉంటాయి. వీటిని తెలుగులో అయితే మేము పిలుస్తామంటే సమసంజన బలము అని పిలుస్తాం. దీన్ని అసమసంజన
ఓకేనా. అసంసంజన బలము అంటారంట. ఏంటి సమసంజన బలము, అసమసంజన బలము అంటే ఏమిటి, ఇవి కూడా మనకు తెలియాలి. సో ఇది లోగా ఉందనుకోండి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుంచుకోండి, ఇంటర్ మాలిక్యులర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది లో అవుతున్న కొద్దీ హైగా ఉంటే సాలిడ్గా ఉంటుంది, మోడరేట్గా ఉంటే లిక్విడ్గా ఉంటుంది, అండ్ లోగా ఉంటే దాన్ని గ్యాసెస్ ఫేస్లో ఉంటుంది అనమాట. అంటే ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఇన్ ఇంటర్ మాలిక్యులర్ ఎక్కువైనట్లయితే దాని యొక్క మనం ఏమని చెప్తామంటే స్టేట్ని అయితే మనం చెప్తామంట, గుర్తుంచుకోండి. అయితే ఈ ఫోర్సెస్ అనేవి రెండు రకాలుగా ఉంటాయి. ఫస్ట్ వన్ సంసంజన బలం అంటే ఏమిటి, సో ఏదైనా ఒక మ్యాటర్ తీసుకుంటే అందులో ఏముంటాయి, ఒకే టైప్ ఆఫ్, సో సేమ్ టైప్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉన్నాయనుకోండి, సేమ్ టైప్ ఆఫ్ మాలిక్యూల్ మధ్యలో ఉండేటటువంటి అట్రాక్షన్ని మనం ఏమంటే కోహెసివ్ ఫోర్సెస్ అని పిలుస్తాం, వీటిని సంసంజన బలాలు అని పిలుస్తారనమాట. అలా కాకుండా ఒక మాలిక్యూల్కి ఇంకో డిఫరెంట్గా ఉండే ఇంకో మాలిక్యూల్కి మధ్యలో అట్రాక్షన్ ఫోర్సెస్ ఉన్నాయనుకోండి, సో టూ డిఫరెంట్ మాలిక్యూల్స్ తీసుకుంటే ఆ డిఫరెంట్ మాలిక్యూల్స్ మధ్యన అట్రాక్షన్ ఫోర్స్ ఉంటే దాన్ని ఏమని పిలుస్తామంటే అదెసివ్ ఫోర్సెస్ లేదా అసమసంజన బలము అని పిలుస్తాం అనమాట. సమసంజన బలం అంటే ఒకే అణువుల మధ్య ఉండే ఆకర్షణ బలము, అసమసంజన బలం అంటే రెండు విభిన్న అణువుల మధ్య ఉండే ఆకర్షణ బలం అని చెప్తాము. సో ఈ ఆకర్షణ బలాలు హెవీగా ఉంటే సాలిడ్గా ఉంటుంది, అండ్ మోడరేట్గా ఉంటే మధ్యస్థంగా ఉంటే లిక్విడ్గా ఉంటుంది, అండ్ లోగా ఉంటే దాన్ని గ్యాస్ స్టేజ్ అని పిలుస్తాం అనమాట. సో పదార్థాలు మూడు స్థితిలో ఉండడానికి కారణాలు ఏంటంటే డైరెక్ట్గా మనం చెప్తాం. ఒకటి ఇంటర్ మాలిక్యులర్ స్పేస్ అని చెప్తాం, రెండవది ఇంటర్ మాలిక్యులర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అని చెప్తాం అనమాట. ఈ రెండు కారణాల వల్ల పదార్థాలు అనేవి మనకి మూడు స్టేట్లుగా ఉన్నాయి. అండ్ మీకు ఆల్రెడీ ఒక జనరల్ నాలెడ్జ్ కూడా క్వశ్చన్ కూడా చెప్పడం జరిగింది. 4వ రూపం ఏమి అంటే ప్లాస్మా అని చెప్తాం, ఇది హై టెంపరేచర్ వద్ద ఉంటుంది. అండ్ 5th దానిపైన రీసెర్చ్ చేస్తుంది, దాన్నే బోని ఐన్స్టీన్ కండెన్సిటీ అని పిలుస్తాం. ఇంకా రీసెర్చ్ స్టేజ్లో ఉంది, ఇంకా మనకైతే అవుట్ ఇంకా రాలేదు. ఇప్పుడైతే మనం ఈ సాలిడ్కి, లిక్విడ్కి, గ్యాస్కి ఉండేటటువంటి ఫిజికల్ ఫీచర్స్ని కానివ్వండి, కెమికల్ ఫీచర్స్ని కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుందాం. సో మాస్ చూసుకుంటే సాలిడ్కి ఉంటుంది, లిక్విడ్కి ఉంటుంది, గ్యాస్కి ఉంటుంది. ఇక షేప్ చూసుకున్నట్లయితే సాలిడ్కి ఫిక్స్డ్ షేప్ ఉంటుంది, అండ్ అదేవిధంగా మనం లిక్విడ్కి చూసుకుంటే బేస్డ్ ఆన్ ది కంటైనర్ పైన బేస్ ఉంటుంది. గ్యాస్కి అయితే మనం ఖచ్చితంగా షేప్ అయితే చెప్పలేము. డెన్సిటీ, సాంద్రత గురించి మాట్లాడుకుందాం. సో డెన్సిటీ అంటే కూడా మనకు తెలిసి ఉండాలి. డెన్సిటీ అంటే సాంద్రత. ఈ సాంద్రత అనేది సాలిడ్కి హైగా ఉంటే ఓకే, లిక్విడ్కి వస్తే సాలిడ్తో పోల్చుకుంటే తక్కువ, సో దీన్ని ఏమంటాం హై అని చెప్తాం. సో దీనికన్నా తక్కువ లిక్విడ్కి ఉంటుంది, లిక్విడ్ కన్నా తక్కువ మనకి గ్యాస్కి అయితే ఉంటుంది. విచ్ సబ్స్టెన్సెస్ హ్యావ్ ద లీస్ట్ డెన్సిటీ అంటే డైరెక్ట్గా మీరు గ్యాస్ అయితే చూస్ చేసుకోవచ్చు. సో కంప్రెసిబిలిటీ, నెక్స్ట్ వన్ ఇంపార్టెంట్ ఏంటంటే కంప్రెసిబిలిటీ అంటే ఏంటో ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియ ఉండేది. సంపీడ్యత అని పిలుస్తాం అనమాట. దీన్ని తెలుగులో ఏమని పిలుస్తాము, సంపీడ్యత అంటే ఏమిటి, ఏదైనా ఒక పాత్రలో ఏదైనా ఒక పదార్థాన్ని వేసి దానిపైన మనం బలాన్ని ప్రయోగించినట్లయితే ఏమవుతుంది, దాని వాల్యూమ్ అయితే డిక్రీజ్ చేయాలి. బై అప్లయింగ్ ఫోర్స్ వైల్ ఇఫ్ వీ డిక్రీజ్ ద వాల్యూమ్ ఆఫ్ ఎనీ సబ్స్టెన్సెస్ బై అప్లయింగ్ ఫోర్స్ ఆన్ ఇట్, దెన్ ఫిజికల్ ఫినామినా ఇస్ నోన్ యాజ్ కంప్రెసిబిలిటీ. సంపీడ్యత అంటే ఏమిటి, ఏదైనా ఒక వస్తువు పైన బలాన్ని ప్రయోగించి దాని ఘనపరిమాణాన్ని తగ్గించే ప్రక్రియను సంపీడ్యత అంటారు. అయితే కంప్రెసిబిలిటీ అనేది సాలిడ్కి అసలు ఉండదని చెప్పొచ్చు, సాలిడ్కి ఉండదు. సో గ్యాసెస్కి అయితే చాలా చాలా తక్కువ ఉంటుందన్నమాట. సో లో అని చెప్తాము. సో కంప్రెసిబిలిటీ ఉంటుంది, బట్ గ్యాసెస్కి అయితే చాలా హెవీగా ఉంటుందన్నమాట. ఓకేనా. ఇక తర్వాత థర్మల్ ఎక్స్పాన్షన్ అని చెప్తాం. అంటే వేడి చేస్తే అవి ఏం చేయాలి, వ్యాకోచించే లక్షణాన్ని మనం ఏమని పిలుస్తామంటే థర్మల్ ఎక్స్పాన్షన్ అని పిలుస్తాం అనమాట. ఓకేనా. సో దాన్ని ఏమని పిలుస్తామంటే ఉష్ణ వ్యాకోచం అని పిలుస్తాం అయితే తెలుగులో మనం థర్మల్ ఎక్స్పాన్షన్. సో థర్మల్ ఎక్స్పాన్షన్ అంటే ఉష్ణ వ్యాకోచం అని పిలుస్తాము. సో ఉష్ణ వ్యాకోచం అనేది మనం చూసుకున్నట్లయితే సాలిడ్కి చాలా తక్కువ ఉంటుందని చెప్పొచ్చు. సో లిక్విడ్లు కాస్త దీంతో పోల్చుకుంటే కాస్త ఎక్కువ ఉంటుంది, అదే వాయువులకు వచ్చేసరికి చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇలా మనం చెప్తాం అనమాట. ఇక డిఫ్యూజన్ చూద్దాం. ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, సాలిడ్కి, లిక్విడ్కి, గ్యాసెస్కి వచ్చేటటువంటి ఈ ఫిజికల్ ఫీచర్స్ ఏ విధంగా చేంజ్ అవుతాయి అనేది మనకి అవసరం అనమాట. సో ఇది అయితే ఈరోజు వీడియోలో అయితే, అండ్ వీడియో పైన మీ కామెంట్స్ అనేవి, మీ మెసేజ్ అయితే పెట్టండి. అండ్ ఇంకా మీకు నెక్స్ట్ క్లాసెస్లో అయితే దీని యొక్క పూర్తి పూర్వపరాలు చెప్తూ అండ్ పదార్థాల్లో రకాల గురించి మాట్లాడుకుందాం. ఓకే. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ వెరీ మచ్.